వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. ఏదైనా ఒక పని చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని చెప్పి పెద్దలు అంటుంటారు. అయితే ఎందుకు ఈ విషయం మనం చెప్పాల్సి వస్తుందంటే, ఏదైతే 2015లో ఆర్బీఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్తో కలిపి ఒక స్కీమ్ని తీసుకొచ్చారు. ఆ స్కీమ్ తీసుకురావడం వల్ల ఇప్పుడు ఆర్బీఐ మీద దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయల యొక్క బర్డన్ పడింది. అది ఏంటి స్కీము, ఎందుకు ఆ టైంలో తేవాల్సి వచ్చింది అనేది మనము ఈరోజు పూర్తిగా విశ్లేషించుకుంటే, ఇది మనం మాట్లాడుకునే స్కీమ్ ఏంటంటే సావరెన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్ అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఏంటంటే 2015లో ఆర్బీఐ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఇక్కడ అండర్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది ఒకటి తీసుకొచ్చింది. దీంట్లో ఏంటంటే చాలామంది గోల్డ్ కొనాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా గోల్డ్ని పర్చేజ్ చేస్తారు. కొంతమంది గోల్డ్ కొనాలనే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కేవలం గోల్డ్ మీద, అంటే ఫ్యూచర్లో ఎలాగూ గోల్డ్ పెరుగుతుంది కదా, పెరిగిన తర్వాత దానికి సంబంధించిన డబ్బులు తీసుకుందామనే ఉద్దేశంతో అక్కడ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆర్బీఐ అనేది ఇక్కడ ఒక గోల్డ్ స్కీమ్ని అయితే తీసుకొచ్చింది. గోల్డ్ మీద మీరు ఇన్వెస్ట్ చేయండి. టెన్యూర్ మనం చూసుకుంటే కనుక దాదాపుగా 8 సంవత్సరాలు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఆ గోల్డ్ మీద వచ్చినటువంటి 8 సంవత్సరాల తర్వాత ఎంతైతే డబ్బులు లాభాలు వస్తాయో ఆ లాభాలని మీకు పంచుతాం. అది కూడా ఏంటంటే 2.5% ఇంట్రెస్ట్ కూడా కలిపి అనే వరకు చాలా వరకు ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి అప్పట్లో ముందుకు వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ 2015లో మనం గోల్డ్ రేట్ల గురించి మాట్లాడుకుంటే దాదాపుగా 36,000 రూపాయలు 10 గ్రాముల గోల్డ్ ఉంది. అప్పట్లో కనీసం 1 గ్రామ్ గోల్డ్నైనా సరే ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి ఒక రూల్ అయితే తీసుకొచ్చారు. ఆ రూల్ ప్రకారము కొంతమంది అంటే స్తోమత పట్టిన వాళ్ళు 1 గ్రామ్ మీద 10 గ్రాముల మీద, కొంతమంది కిలోల మీద కూడా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. దీని అన్నిటినీ కూడా ఇన్వెస్టర్స్ విత్ ఏ సేఫ్ పేపర్ బేస్డ్ మెథడ్ ఇన్వెస్ట్ గోల్డ్ అనే ఒక అంటే అండర్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద దీన్ని అయితే తీసుకొచ్చారు. ఒకవేళ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను 8 సంవత్సరాలు కంటిన్యూ కాను అనుకునే వాళ్ళ కోసం 5 సంవత్సరాల తర్వాత, అంటే 2015లో స్టార్ట్ అయింది కాబట్టి 2020 తర్వాత మీరు ఒకవేళ ఎగ్జిట్ అవ్వాలనుకుంటే వాళ్ళ కోసం కూడా 5 సంవత్సరాల తర్వాత ఎగ్జిట్ అయ్యే విధంగా అప్పుడు వీళ్ళైతే ఈ స్కీమ్లో అయితే తీసుకొచ్చారు. అప్పుడు ఇన్వెస్ట్ చేసిన దాని ప్రకారం చూసుకుంటే ఏదైతే మీరు అంటే 2015లో ఇది స్టార్ట్ అయింది కాబట్టి 8 సంవత్సరాలు అంటే 2023 ప్రకారం చూసుకుంటే అప్పుడు ఎంత గోల్డ్ రేట్ ఉందో ఆ గోల్డ్ రేట్ ప్రకారం మీకు డబ్బులు ఇస్తాము, దానికి కూడా 2.5% ఇంట్రెస్ట్ కలిపి ఇస్తామని చెప్పి ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్ ఒక అష్యూరెన్స్ కూడా ఇచ్చింది. దాని ప్రకారం చూసుకుంటే 2024 ఫిబ్రవరి వరకు దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయలు అంటే 126 టన్నులకు సంబంధించిన బంగారానికి ఆర్బీఐ దగ్గర ఉండాలి. దీనికోసం ఆర్బీఐ ఏం చేసిందంటే ప్రతి సంవత్సరం ఒక కమిట్మెంట్ ఇచ్చింది కదా, ఖచ్చితంగా మేము ఇంట్రెస్ట్ ఇస్తాము అని. ఆ ఇంట్రెస్ట్ ప్రకారం చూసుకుంటే పర్ ఇయర్ ఆర్బీఐ ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు దాదాపుగా 3,750 కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ రూపంలో కట్టుకుంటూ వచ్చింది. మెయిన్గా ఇది కట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇది బాగానే ఉంది, మరి ఎందుకబ్బా ఆర్బీఐ సడన్గా ఇంత 1,50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్ లోటుగా ఉండిపోయింది, ఇంత అప్పులకు ఎందుకు ఇదవుతుంది అంటే పూర్తిగా ఎందుకు దిగజారిపోతుంది అనే ఉద్దేశంలో మీరు ఉంటే కనుక సడన్గా ఇప్పుడు మనం ఏదైనా స్కీమ్ తీసుకునేటప్పుడు ఒక ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఒక గజము 5,000 రూపాయలు 10,000 రూపాయలకు పెట్టుకున్నారు. అది ఫ్యూచర్లో 20 సంవత్సరాల తర్వాత 5,000 రూపాయల గజం 50,000 అవుతుందనే ఆశ ఎలా ఉంటుందో అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు అంటే ఆర్బీఐ ఆలోచించింది ఏంటంటే అప్పట్లో 36,000 రూపాయలు 10 గ్రాముల బంగారం ఉంది. మహా అంటే 8 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది, 50,000 లేదా 60,000 లేదా 50 లక్షల రూపాయల వరకు వెళ్ళొచ్చు అని ఒక ఎస్టిమేషన్ వేసుకుంది. కానీ ఇక్కడ సడన్గా ఒక గోల్డ్ రేట్లు ఎలా పెరిగిపోయాయంటే ఇప్పుడు 10 గ్రాముల బంగారం మనం మార్కెట్ ప్రైస్లో మాట్లాడుకుంటే 1,50,000 వరకు వెళ్ళింది. ఇది ఈ సంవత్సరం ఎండింగ్ వరకు 2 లక్షల రూపాయలు కూడా వెళ్తుందని చెప్పి మార్కెట్ అంటే ఈ బంగారానికి సంబంధించిన మేకర్స్ కానీ నిపుణులు కానీ ఒక అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇంతగా సడన్గా ఈ సడన్ గోల్డ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆర్బీఐ మీద ఒక బర్డన్ కూడా పడింది. ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్ట్ పే అవుట్స్, సడన్గా ఇంట్రెస్ట్ పే అవుట్లు కూడా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే 2025 వరకు ఆ స్కీమ్ అయిపోయింది కాబట్టి ఆ స్కీమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా తమ డబ్బు తీసుకోవాలి అని చెప్పి ఖచ్చితంగా ఆశపడతారు. ఎందుకంటే 8 సంవత్సరాలు టెన్యూర్ అయిపోయింది, మాకు ఎంత వస్తుందని ఒక ఎస్టిమేషన్ చేసుకుంటారు. ఆ ఎస్టిమేషన్ ప్రకారము మాకు డబ్బులు వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ పే అవుట్స్ కూడా ఉండడం వల్ల ఒక్కసారిగా ఆర్బీఐ మీద అనేది ఒక లోడ్ పడింది. ఇక ఇంపాక్టులు, ఆర్బీఐకి ఇంపాక్టులు మనం మాట్లాడుకుంటే ఇక్కడ రైజింగ్ హిడెన్ డెబిట్, కొన్ని మైనస్లు చెప్పుకోవాలి,
మనం ప్లస్లు చెప్పుకోవాలి ఏదైనా స్కీమ్ ఉంటే. దాని ప్రకారం రైజింగ్ హిడెన్ డెబిట్స్ చూసుకుంటే ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఆర్బీఐ ఈ స్కీమ్కి సంబంధించి బడ్జెట్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ ఇలాంటి స్కీమ్లో ఉంది, దీంట్లో ఇంత మనం ఇంట్రెస్టులు కడుతున్నాము, 8 సంవత్సరాల తర్వాత ఇంత డబ్బులు ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇవ్వాలి అని కూడా ఎక్కడా బడ్జెట్లో కూడా ఇంతవరకు చూపేయలేదు. ఇక 2025లో మొత్తంగా అందరి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆర్బీఐకి వచ్చింది. దాదాపు ఒక 1-2 లక్షల మంది ఉన్నారనుకుందాం ఎగ్జాంపుల్. వాళ్ళందరూ కూడా 8 సంవత్సరాల టెన్యూర్ అయిపోయింది కాబట్టి వాళ్ళ డబ్బులు తీసుకోవాలనే వరకు మా డబ్బులు మాకు ఇవ్వండి అని ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి ఇక్కడ ఈ మెచ్యూర్ అయిన తర్వాత అడుగుతున్నారు కాబట్టి గవర్నమెంట్ మీద కూడా ఫుల్గా ఒక ప్రెషర్ అనేది పడింది. ఇక ప్లస్ పాయింట్లు మాడుకుంటే ఇక్కడ ఫారెన్ రిజర్వ్స్ చూసుకుంటే కనుక పూర్తిగా మిగిలిపోయాయి. ఇది ఒక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఎవరైనా బాగుపడ్డారా ఈ స్కీమ్ మీద అంటే కేవలం అది ఇన్వెస్టర్లకు మాత్రమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు గతంలో పెట్టిన దానికి ఓ 2 3 అవుతుందని ఆశపడతారు, కానీ ఒకేసారిగా 5-6 ఇంతలు పెరిగే వరకు ఇక్కడ బాగుపడ్డది ఎవరంటే కేవలం ఇన్వెస్టర్లు మాత్రమే అని చెప్పుకోవాలి. కాబట్టి ఏదైనా స్కీమ్ తెచ్చే ముందు ఇప్పుడు ఆర్బీఐ అయినా సరే ఒకవేళ ఈ బయటికి పడాలి, ఈ మొత్తం మీద ఈ 150,000 కోట్ల రూపాయల దాని నుంచి బయటపడాలంటే ఇక్కడ ఖచ్చితంగా గోల్డ్ అనేది రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇన్వెస్టర్లు మాత్రం ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే పొందారు.